ఈ వీడియో 3 రకాల అభిప్రాయాలున్నవాళ్ళు చూస్తూ ఉంటారు. అందులో మీకు ఏ అభిప్రాయం ఉందో మీకే తెలియాలి. బట్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5x స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. ముందుగా ఫస్ట్ కేటగిరీ వాళ్ళు సింపుల్. వీళ్ళైతే నిజంగంటే బోరింగ్ అండ్ వాట్ ఈస్ దిస్ ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత ఆటంకాలొచ్చినా దే ఆర్ మినిమమ్ కంప్లీటింగ్ యాస్ వి డిస్కస్ 2.5 అవర్స్ అ డే. అది కూడా ఎట్లండోయ్ సింపుల్. మనం ఏదైతే డైలీ 12-15 మినిట్స్ వీడియో చేస్తున్నామో అంతే ఫాస్ట్‌లో, అదే ఉల్లాసంగా, అదే ఉత్సాహంతో కంప్లీట్ చేసేవాళ్ళు. రైట్. అండ్ ది సెకండ్ పర్సన్ ఐపీఎల్ మీ ముందే ఉంది. అండ్ దెర్ ఆర్ మెనీ మోర్ రీజన్స్ లైక్ పెళ్ళిళ్ళు, ఎండ ఎక్కువుంది, హీట్ వేవ్స్. బట్ దే ఆర్ పోస్ట్‌పోనింగ్ దేర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆఫ్ దేర్ సక్సెస్. ఐ మీన్ కంప్లీటింగ్ ఆఫ్ 2.5 అవర్స్ మినిమమ్. మినిమమ్ అదే జోష్‌తో. ఒకవేళ చదువుతున్నా డల్‌గా, బాధగా చదివేవాళ్ళు. మూడో రకం మీరెన్నన్నా చెప్పండి సార్. ఇది వినేంత వరకు బావుంటుంది గానీ, విన్న తర్వాత మాత్రం నేను చదవలేకపోతున్నాను. ఫస్ట్. రెండో కేటగిరీ ఆర్ అభిప్రాయాలు ఉన్నవాళ్ళున్నారు గదా! వాళ్ళ గురించి డిస్కస్ చేస్తా. మీరు ఐపీఎల్ చూస్తున్నారు. సార్ మీరనొచ్చు. సార్ నేను ఐపీఎల్ చూస్తూ గూడా నేను కంప్లీట్ చేయగలను. నేను తోపుని అని. యెస్. నేను ఒప్పుకుంటా మీరు తోపే అని. ఓకే. ఇక్కడ నేను ఒక విషయం చెప్తా చూడండి. మీరు తోపే. మీరు కరెక్ట్. ఎందుకంటే మీలో ఆ పొటెన్షియల్ ఉండొచ్చు. నేను ఈరోజు, రేపు 2 రోజులు చదవాల్సింది నేను రేపే కంప్లీట్ చేసేయగలను. అలాంటప్పుడు నేను ఈరోజు ఎందుకు నేను ఐపీఎల్ వాట్ ఈస్ దిస్ చూడకూడదు? వై షుడంట్ ఐ మిస్ మై ఫన్ టుడే అండ్ టుమారోస్ వాటెవర్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ కుడ్ ఏబుల్ టు కంప్లీట్. నా ఎఫిషియన్సీ ఎక్కువ. ఐ అగ్రీ. మీరు కరెక్టే చెప్తారు. అండ్ ఇది కొద్దిగా సెన్సిటివ్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకునే వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాదు. బట్ యెస్, ఐ ఫీల్ మై సబ్‌స్క్రైబర్స్ ఆర్ సచ్ సెన్సిబుల్. నౌ ఫైనల్‌గా ఏంటి అనంటే, మీరన్నట్టు ఈరోజు వదిలేసి రేపటికి 2 చదివేస్తా అనంటే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీ పక్కన ఎవరైతే ఆ బోరింగ్‌గా ఉన్నారు చూడండి, హి ఆర్ షీ వాళ్ళు చదువుతున్నప్పుడు దే ఆర్ రియల్లీ ఇన్వెస్టింగ్ సంథింగ్. వాట్ ఈస్ థాట్ అనంటే, ఐల్ టెల్ యూ సీ. దే ఆర్ ట్రైనింగ్ దేర్ మైండ్ డైలీ ఇన్ సచ్ ఎ వే. ఆ ప్రాసెస్, ఆ పాత్ ఫాలో అవుతుంటుంది. ఒక కొత్త రోడ్‌లో మీరు వెళ్లి చూడండి. ఇట్ ఈస్ అగైన్ ఇబ్బంది. వీళ్ళేం చేస్తున్నారంటే దే ఆర్ ట్రైనింగ్ దేర్ న్యూరల్ పాత్ సో యాస్ టు రీకలెక్ట్ ఇట్. రివిజన్. నేను కాదు చెప్పేది. మీకంటే తోపు సెలెక్ట్ అయిన సివిల్స్ ఉన్నారు. రిజల్ట్స్ వచ్చాయా లేదా? యెస్. దే ఆర్ టెల్లింగ్ ఓన్లీ వన్ గుడ్ మంత్ర. వన్ ఈజ్ వన్ అమాంగ్స్ట్ దోస్ ఈజ్ జస్ట్ రివిజన్. డైలీ రివిజన్. డైలీ రివిజన్ అండ్ కన్సిస్టెన్సీ. ఇది మనకంటే తోపోళ్ళు చదివి, గెలిచి, టాపర్ అయ్యి చెప్తున్న మాట. అది మనం సెన్సిబుల్‌గా పాటించట్లేదు అనంటే ఐ థింక్ వి ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. మీ పక్కన ఎవరైతే ఆ బోరింగ్‌గా ఉన్నారో అతన్నే సెలెక్ట్ అవుతాడు. ఫిక్స్ ఇట్ అప్. అతను మాత్రమే సెలెక్ట్ అవుతాడు. ఎందుకు అతను మాత్రమే అనంటే హి ఆర్ షీ ఈస్ ట్రైనింగ్ దేర్ మైండ్. దో దేర్ ఈస్ ఐపీఎల్, దో దేర్ ఈస్ మూవీ, దో దేర్ ఈస్ అ ఫెస్టివల్, దో దేర్ ఈస్ అ పెళ్లి ఎవరిదైనా కానీ. ఓకే. సో, అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ మీది కాకపోతే. సింపుల్ పాయింట్. ఇక్కడ ఏంటి అనంటే ఒక్కరోజు గెలుస్తా, రెండో రోజు గెలుస్తా, మూడో రోజు గెలవను అనంటే మీ ఫైనల్ బ్యాటిల్ మీరు గెలవలేరు. నేనే చెప్తున్నా. ఇది నా మాట కాదు. వాట్ ఈస్ దిస్ ఎక్స్‌పీరియన్స్ మాట. నేను అలా ఎట్లా అవుతుంది సార్? నేను ఈరోజు గెలుపు, రేపు గెలుపు, రెండిటి గెలుపు రేపే గెలిచేస్తా. ఐ యామ్ వెల్ ఎఫిషియంట్ దట్ అంటే బాస్ ఈ ఆట ప్రతిరోజుది. ఈరోజు మీరు గెలవలేదంటే ఓడినట్టే లెక్క. ఓకే. ఈరోజు మీరు గెలిచారు అనంటే గెలిచినట్టు లెక్క. అలా మీ కన్సిస్టెన్సీ ప్రతిరోజు ఉండాలి గెలుపు. ఈరోజు గెలుపు 100% అయ్యి, ఇలా మీరు 150 డేస్ మాత్రమే ఉంది. జస్ట్ ఇమాజిన్. మీ 150 డేస్ అంటే 5 మంత్స్ ఉందా? 5 ఇంటూ 30 ఓకే. 150 డేస్ అనుకుందాం రఫ్‌గా. నెక్స్ట్ ఈ 150 డేస్ కూడా మీరు 100% సక్సెస్ అయితేనే కదా లాస్ట్‌కి మీకొచ్చే వాట్ ఈస్ దిస్ రిజల్ట్ 100% సక్సెస్‌ఫుల్‌గా వచ్చేది. అండ్ డోంట్ టెల్ మీ అట్ ద ఎండ్ దట్ ఎగ్జామ్ కష్టం, చదవడం కష్టం. చదవడం కష్టమే. దిస్ సిరీస్ వాట్ ఈస్ దిస్ మినిమమ్‌గా మాట్లాడి ఐ కుడ్ ఏబుల్ టు వితిన్ 5 మినిట్స్ కవర్ చేసేసేలా చూస్తా. అదర్ దాన్ దిస్ వీడియో. బట్ యెస్, కన్సిస్టెన్సీ అండ్ డైలీ విన్నింగ్ ఈస్ ద ఓన్లీ మంత్ర విచ్ విల్ ఫెచ్ యూ ఆర్ విచ్ విల్ మేక్ యూ టు బికమ్ అ టాపర్. అండ్ ఎస్ఎస్‌సిలో మీకు తెలిసిందే టాపర్ కాకపోతే మీకు కావాల్సిన డ్రీమ్ పోస్ట్ ఆర్ డ్రీమ్ వాట్ ఈస్ దిస్ లొకేషన్ ఏవి రావు. ఎట్లా పడితే అట్లా వస్తాయి. అండ్ ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ థాట్ డూ ఇట్. ఐపీఎల్ చూడండి. మూవీకెళ్ళండి మంచిగా. టైం బాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేసేయండి. బట్ యెస్, నా పాయింట్ ఒకే ఒకటి. ఎవరైతే సిన్సియర్‌గా, సీరియస్‌గా తీసుకొని చదువుతున్నారో, ఎవరైతే 100% సక్సెస్‌ఫుల్‌గా ప్రతిరోజు కంప్లీట్ చేస్తున్నారో, వాళ్ళకి గెలుపు ఖచ్చితంగా రావాలి. ఇది నా సైడ్ నుంచి నా ఆవేదన. అండ్ నా ఫైనల్ కోరిక కూడా.
సో ఐ జస్ట్ వాంట్ యూ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఐపీఎల్, ఎస్ యూ కెన్ వాచ్ ఇట్, బట్ ఇంకా ఈరోజు అయిపోలేదు. యూ కెన్ కంప్లీట్ యువర్ 2.5 hours ఆఫ్ your daily completion. I want you guys also to come under this first person. If you could make the best of both worlds, then that is more efficient. If you could able to, I feel such. If persons are there, I feel more happy. Yes, final గా అయితే చేయాల్సిన పని అయితే ఆపొద్దు. అండ్ డైలీ వినింగ్ ఈజ్ ద ఓన్లీ మంత్ర దట్ విల్ మేక్ యూ అ టాపర్ అండ్ విల్ ఫెచ్ యూ అ గుడ్ జాబ్. సో దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ వీడియోతో రేపు మళ్ళీ కలుస్తా. బట్ ఎస్, ఈ కామెంట్స్ అనేటివి మీరు ఏమైనా ఉంటే చేయండి. అవి 1 hour తర్వాత నాకు వస్తున్నాయి. ఐల్ సీ ఆఫ్టర్ వెన్ ఇట్ గెట్స్, బికాస్ యూట్యూబ్ ప్రాబ్లమ్ ఏదో ఉంది యాజ్ ఆన్ దిస్ డేట్. ఒకవేళ సాల్వ్ అయితే సాల్వ్ అయిపోయినట్లే. సో దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ అండ్ బాయ్.